ఈ ఈ వివాదాన్ని జయరాం గారు, ఈ వివాదాన్ని సినిమా వాళ్ళ గొడవగా చూస్తారా, లేదంటే ఏమైనా ముందస్తు ప్రణాళిక ఉందా? అంటే రాబోయే తెలంగాణలో రాబోయే అసెంబ్లీ మున్సిపల్ ఎలక్షన్స్కి ఏమన్నా ముందస్తు పొలిటికల్ స్కెచ్ ఏమన్నా ఉందంటారా, లేదంటే ఇదేమన్నా సినిమా వాళ్ళ గొడవలాగా చూస్తారా మీరు? ఒకటండి, దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు, ప్రతి విమర్శలు, సద్విమర్శలు అన్నీ ఉంటాయి. అంటే పూలు ఒక్కటే కాదు, రాళ్ళు కూడా పడతాయి. వాటిని తట్టుకునే శక్తి రాజకీయ నాయకులకు ఉండాలి. రాజకీయాలు చేసేటప్పుడు సమగ్రమైన ఆలోచనతో మాట్లాడాలి. అంతే తప్పితే ఎవరు ఏదైనా మాట్లాడడానికి హక్కు ఉంది. ఒక డెమోక్రటిక్ సిస్టమ్ లోపల 140 కోట్ల మంది ఈరోజు మనల్ని ఏ మాట అయినా అనొచ్చు. మనిషికి ఒక మాట మాట్లాడిన ఒక్క మాట అయినా కూడా అది 140 కోట్ల మాటలు అయిపోతాయి. వాటికి దేనికి ఆన్సర్ చేయాలా, దేనికి ఆన్సర్ చేయకూడదు, మన చుట్టూ ఉండే సమూహం ఎలా ఉండాలి అన్నదాన్ని మనము ఒక రాజకీయ పార్టీగా మనము దానిపైన ఒక గైడ్ లైన్స్ క్రియేట్ చేసుకోవాలి. కానీ అది ఏమీ లేకుండా ప్రతి దానికి ఓవర్ రియాక్ట్ అయ్యి స్క్రీన్ మీద ఏది పడుతుంది ఎవడు పడుతుంది మాట్లాడుతుంటే అది పవన్ కళ్యాణ్కు పెద్ద నష్టం జరుగుతుంది. మీకు ఆంధ్రప్రదేశ్ లోపల జరిగే వాతావరణం వేరు, తెలంగాణ జరిగే వాతావరణం వేరు. తెలంగాణ లోపల ఎట్లా ఉంటుందంటే అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బావ ఇలా బంధాలతోని ముడిపడి ఉంటుంది మానవ సంబంధాలని. కానీ మీకు ఆంధ్రప్రదేశ్ వేరు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అప్రస్తుతం. అలాంటి పరిస్థితి లోపల ఇక్కడ ఏదైనా కూడా మృదువుగా చెప్తారు, మోటుగా చెప్తారు. వాటిని తట్టుకునే శక్తి ఉండాలి. అందరూ చాలా సునాయాసంగా చాలా మృదువుగానే చెప్తారు అన్న రూల్ ఏం లేదు, చెప్పరు కూడా. అంటే ఇక్కడ ఏది కోరుకుంటున్నాడు పవన్ కళ్యాణ్, తను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ లోపలనే క్లారిటీ నాకు ఎక్కడ కనిపించలేదు.